రైట్. సీతక్కకు హోంశాఖ, విజయశాంతికి నో. క్యాబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం. ఎస్టీలకు ఒకటే బెర్తు, ఇందుకే సీతక్కకు కీలక శాఖ. బీసీ కోటాలో ఫుల్ కాంపిటీషన్. రేసు నుంచి విజయశాంతి అవుట్. కాంగ్రెస్ పార్టీ వర్గాల గుసగుస. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్. ఇక ఉగాది రోజున లేదా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ. అయితే మంత్రుల తుది కూర్పు కూడా ఖాయమైనట్టుగా సమాచారం. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ, ఇప్పటికే ఉన్న వారి శాఖల మార్పులకు సంబంధించి పూర్తి సామాజిక న్యాయం పాటించాలంటూ పార్టీ డిసైడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే క్యాబినెట్లో ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన మంత్రి సీతక్కకు హోంశాఖ అప్పగించాలంటూ హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రైట్. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉగాది రోజున లేదా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రుల తుది కూర్పు కూడా ఖాయమైనట్టుగా సమాచారం. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ, ఇప్పటికే ఉన్న వారి శాఖల మార్పులకు సంబంధించిన పూర్తి సామాజిక న్యాయం పాటించాలంటూ పార్టీ డిసైడ్ అయినట్టు చెబుతుంది. అయితే ఇప్పటికే క్యాబినెట్లో ఉన్న ఎస్టీ వర్గానికి చెందిన మంత్రి సీతక్కకు హోంశాఖ అప్పగించాలంటూ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్టీలకు క్యాబినెట్లో నెంబర్ 2 బెర్త్ కేటాయించినట్టుగా హైకమాండ్ ఆలోచన చేస్తోంది. అయితే ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి హోంమంత్రి పదవి ఇస్తారనేది కేవలం ఊహాగానాలే అంటూ పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. విజయశాంతిని అసలు మంత్రివర్గంలోకి తీసుకోరని పార్టీలో పలువురు కుండబద్దలు కొడుతుండడం గమనార్హం. ఎస్టీ ఆదివాసీ వర్గానికి చెందిన సీతక్కకు మంత్రి పదవి ఇస్తే ఎస్టీ లంబాడ నుంచి మరొకరిని క్యాబినెట్లోకి తీసుకోకుండా వారికి డిప్యూటీ స్పీకర్ లేదా ఇతరితర ఏదైనా పెద్ద పదవిచ్చి న్యాయం చేయొచ్చు అనేది పార్టీలో పెద్దల ఐడియాగా చెబుతున్నారు. ఇప్పటికే ఎస్టీ లంబాడ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరోపక్క వరంగల్ నుంచి బీసీ కోటలో మంత్రిగా ఉన్న కొండా సురేఖను తొలగించి విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం అంత ఈజీ కాదని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ ప్రచారంలో పసలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన కొండాను పక్కన పెట్టి ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం అయ్యే పని కాదని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో రాములమ్మకు క్యాబినెట్లో చోటు లేదని దాదాపు తేలిపోయింది. కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంశాఖ అంటే ఇష్టమని తాజాగా వ్యాఖ్యానించారు. అయితే తాను అలా అనలేదని బుధవారం ఎక్స్ వేదిక వివరణ ఇచ్చారు. ఇక విద్యాశాఖ వివేక్కు అప్పగిస్తారని తెలుస్తోంది. వాకడి శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ కేటాయిస్తారని సమాచారం. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సుదర్శన్ రెడ్డికి అప్పగిస్తారని సమాచారం. ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినాయకత్వంలో రేవంత్ సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవుల శాఖలు కేటాయింపైన చర్చించి నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరారు అయినట్టుగా చెబుతున్న కాబోయే మంత్రుల జాబితాలో 2 రెడ్డి, 1 బీసీ, 1 ఎస్సీ, 1 మైనార్టీకి అవకాశం దక్కనట్టుగా రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. నల్గొండ నుంచి 2 రెడ్డి వర్గానికి చెందిన వారే మంత్రులుగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి అవకాశం పైన తుది వరకు సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో ఒకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కనట్లుగా చెబుతున్నారు. ఇక ఎస్సీకి సంబంధించి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. బీసీల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి పేరు ఖరారైనట్లుగా సమాచారం. మున్నూరు కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే ఆది శ్రీనివాస్కు ఛాన్స్ దక్కనుంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ ఒక్కరే చట్టసభల్లో అందుబాటులో ఉన్నారు. కొత్త మంత్రుల రాకతో శాఖల మార్పై కొంత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 3 మంత్రుల శాఖలో మార్పులున్నాయి. ఈ క్రమంలోనే హోంశాఖను ఎస్టీ మహిళా సీతక్కకి ఇవ్వాలని, ఇక ఏదేమైనా మంత్రివర్గ విస్తరణపై చివరి నిమిషం దాకా రాజకీయ ఉత్కంఠగా కొనసాగుతుందంటూ మన తొలి వెలుగులో వార్త హైలైట్గా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఇదే ఫైనల్ అని చెప్పలేము, ఇది ఫైనల్ కాదని కూడా చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం 1కి 2 సార్లు ఫిల్టర్ చేస్తూ ఉంది. ఈ మంత్రిత్వ శాఖల మీద ఫిల్టర్ చేస్తూ ఉంది. ఎవరికి ఏ శాఖ ఇస్తే వాళ్ళు ఆ శాఖలో అభివృద్ధి దిశగా దూసుకోపోతారనేటువంటిది 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేస్తూ ఉంది. మొన్నటిదాకా మనం అనుకున్నాం విజయశాంతికి ఖచ్చితంగా ఏఐసిసి పెద్దల ఆశీర్వాదం ఉంది, ఏఐసిసి పెద్దల అండదండలు ఉన్నాయి, ఆమె ఖచ్చితంగా మరి మంత్రివర్గంలో అడుగు పెడతారనేటువంటి చర్చ జరిగింది. బట్ ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నాయకులే కుండబద్దలు కొడుతున్నారట. ఆమెకు మంత్రివర్గంలో అవకాశం లేదు, ఎమ్మెల్సీ
ఇచ్చారు ఆల్రెడీ. ఇంకా మళ్ళీ మంత్రివర్గంలో అవకాశం ఉండింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. 2 సార్లు 3 సార్లు గెలిచి మంత్రులుగా కావాలని ఆరాటపడుతున్న వాళ్ళు ఉన్నారు. మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, లేకపోతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది ఆశపడతా ఉన్నారు. వీళ్ళందరికీ అవకాశం ఇవ్వచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ఇక హోంశాఖ లేదు, మంత్రి పదవి లేదు విజయశాంతికి అనేది కొంతమంది చెప్తా ఉన్నారట. చూడాలి, ఫైనల్ జాబితా వరకు మనం ఏం డిసైడ్ చేయలేం. బట్ సీతక్కకు హోంశాఖ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తారట. మరి నిజంగానే హోంశాఖ మంత్రిగా సీతక్క ఉంటే ఎట్లుంటుందో ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి. కింద కామెంట్ పెట్టాడు, ప్రయత్నం చేయండి. నిజంగా సీతక్కకు హోంశాఖ ఇస్తే సెట్ అవుతుందా, సీతక్క హోంశాఖ మంత్రిగా న్యాయం చేయగలుగుతుందా? సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ సీతక్కకు హోంశాఖ ఇవ్వాలి, బలమైనటువంటి హోంశాఖను కనుక ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తే కొంత న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇప్పటికే లంబాడకు సంబంధించి ఎవరికైనా డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇటు రామచంద్ర నాయక్ కావచ్చు, బాలు నాయక్ నిన్న ముఖ్యమంత్రిని కలిసి మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందంటూ వాళ్ళు పట్టుబట్టిరు. అవసరమైతే ఢిల్లీ హైకమాండ్ కూడా కలుస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు మాదిగ సామాజిక వర్గాన్ని కూడా మరి మాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రివర్గంలో మాకు చోటు దక్కించాలంటూ నిన్న అడ్లూరి లక్ష్మణ్ ఆయన కూడా ముఖ్యమంత్రిని కలిసి ఆయన కూడా వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి కలలు కంటా ఉన్నాడు. నాకు హోంశాఖ ఇస్తారు, హోంశాఖ అంటే ఇష్టం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అనేక మార్లు ఆయన ఇంటర్నల్గా కూడా ఆయన మనసులో ఉన్న ముచ్చట అదే అని చెప్పేసి ఆయన దగ్గర సన్నిహితులు ప్రచారం చేశారు. కానీ నిన్న ఎక్స్ వేదికగా నాకు హోంశాఖనే కావాలని నేను అనలేదని చెప్పేసి ఆయన నిన్న వివరించే ప్రయత్నం చేశాడు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు శాఖల్ని ఊహించుకుంటున్నారు. ఇక విద్యాశాఖ నిన్న ముఖ్యమంత్రి మండలిలో సభను అన్నట్టున్నాడు, విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, నేను ఎవరికి ఇయ్యను, విద్యాశాఖ మీద నాకు అవగాహన ఉన్నది, నేను కూడా ఒక ప్రభుత్వ బడిలో చదువుకొని వచ్చినని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి నిన్న విద్యాశాఖ గురించి చెప్పిండు. సో విద్యాశాఖ మరి ఈ లెక్కను చూస్తే విద్యాశాఖను ఎవరికి ఇచ్చే అవకాశం లేదు, విద్యాశాఖను ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో మిగిలినటువంటి శాఖలు ఏవైతున్నాయో హోంశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, సో ఇంకా మిగిలినటువంటి ఏవైతే 4-5 శాఖలు ఉన్నాయో, సో ఒక్కొక్క మంత్రికి 2-3 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు కొండా సురేఖ ఉన్నది, దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, సో సీతకు ఉన్నది పంచాయతీరాజ్ శాఖ మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి. సో ఆ 4-5 శాఖలు ఎవరికో ఒకరికి ఏదో ఒక శాఖను ఇచ్చేటువంటి